భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా గంగులోతు కిషోర్ శివరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక. బుర్గంపాడు మండలం సారపాక పట్టణంలో బాణాసంచాలు కాల్చి సంబరాలు జరిపిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెడ్డి సత్రంలో తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో నూతన అధ్యక్షులను ఎన్నిక చేసినారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ల సంఘానికి అధ్యక్షుడిగా సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగులోతు కిషోర్ శివరాం నాయక్ ను ఎంపిక చేసినారు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచ్లు ఉన్నప్పటికీ యువ కిషోరం శక్తి సామర్థ్యాలు కలిగిన విద్యావంతుడిగా పేరు పొందడమే కాకుండా గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిన సర్పంచ్ గా గుర్తింపు పొంది ఉన్నందున కిషోర్ శివరాం నాయక్ ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సమిష్టి నిర్ణయాలతో గ్రామ పరిపాలన అందించే విధంగా సర్పంచ్లను సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యను నిషేధిస్తూ కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లు మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్ల సమావేశం నిర్వహించి జిల్లా కమిటీని ఎన్నికడం జరిగింది. అందులో భాగంగా జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు భూమన యాదవ్ గారికి నా ధన్యవాదాలు. దీనికి మద్దతు పలికినటువంటి జిల్లా సర్పంచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 468 గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే విధంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో వారి సలహా మేరకు ముందుకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న బాధ్యతని నిర్వహిస్తారని చెప్పేసి నేను అందరికీ తెలుపుతున్నాను. అదేవిధంగా గౌరవ సర్పంచుల గౌరవ వేతనం నెల వచ్చే విధంగా మరియు ఉన్న ప్రస్తుతం 6,500 గౌరవ వేతనం 20,000 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు అలాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు గౌరవ సీతక్క గారిని కోరడం జరుగుతుంది. దీంతో పాటు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి సలహాలు సూచనల మేరకు సర్పంచులకు రావాల్సిన నిధులు ప్లస్ వారి హక్కులను కాపాడుకోవడానికి వారి సలహాల మేరకు ముందుండి పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూణే కృష్ణదొర గారు అధ్యక్షతన మేము పనిచేయడానికి ముందు పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మధ్య స్వాతి గారు, మధ్య సంధ్య గారు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా భూరెడ్డి స్వాతి గారు, వెడిగా లక్ష్మీ ఉషారాణి గారు, రామల గారు, రామకృష్ణ గారు కార్యవర్గ సభ్యులుగా మేమందరము కలిసికట్టుగా ముందు సర్పంచుల సమక్షంలో సర్పంచుల సమస్యలను పరీక్షించడానికి కృషి చేస్తాము. మా గౌరవ జిల్లా మంత్రివర్యులు కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతో వారి దిశానిర్దేశం ప్రకారం ప్రతి పంచాయతీకి నిధులు తెచ్చే విధంగా ఈరోజు మేము ముందుకెళ్తామని తెలియజేస్తాము.